కృష్ణా మిల్క్ యూనియన్ ప్రారంభించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 11న సొసైటీల పరిధిలో విజయ పండుగ నిర్వహించాలని పాలకవర్గం నిర్ణయించినట్లు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు తెలిపారు. విజయవాడలోని విజయ డైరీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పామరులో 646 లీటర్లతో ప్రారంభించిన ప్రస్థానం ఇప్పుడు 1200 గ్రామాల్లో ఏటా 11 కోట్ల లీటర్ల పాల సేకరణ వరకు వెళ్లిందని, 1200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధిస్తున్నట్లు చెప్పారు. సమర్థ నిర్వహణతో 200 కోట్ల మిగులు నిధుల్ని సాధించామని, 1,50,000 మంది పాడి రైతుల కుటుంబం సంస్థగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి 1350 కోట్ల వార్షిక టర్నోవర్ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆంజనేయులు తెలిపారు. పాడి తను తాగంగా మిగిలిన పాలు కుడితెట్టులో పారపోసుకునేటువంటి దశ కాలంలో ఆ రోజున డాక్టర్ వర్గీస్ కురియన్, కొంతమంది మహానుభావులు, ముత్యాల రాజా గారు, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా కలిపి ఆ రోజున ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్టుగా ప్రారంభించినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ దశాబ్దాల కాలంలో రకరకాలైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొని 60 సంవత్సరాల పండుగ జరుపుకోవటం, కృష్ణా మిల్క్ యూనియన్కు పాలుపోసే పాడి రైతులు, కృష్ణా జిల్లా పాడి రైతుల యొక్క కలల పండగ పూర్తిగా 6 దశాబ్దాల కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కొన్ని గత ప్రభుత్వాల్లో రకరకాలైన కష్టాలను చవిచూసినా సరే అవన్నీ కూడా సమర్థవంతంగా ఆ పాడి రైతు ఎదుర్కోగలగటం, పాలక వర్గాలు ఇవన్నీ కూడా సమిష్టితో పనిచేయటం దీనికి నిదర్శనం.